ఒక్కసారి చూడండి. ఈ ఇండ్లు ఇట్లా ఈశాన్యం ఆగ్నేయం పెరుగుతూ ఈశాన్య వీధి పోటిస్తూ ఇట్లా పోయి నడకసాగింది. ఈ వీధి తూర్పు వీధిది. అయితే ఈ ఇండ్లు ఒకరిదే, ఈ ఇండ్లు ఒకరిదే. అయితే ఈ ఇండ్లు ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరిగింది. ఇక్కడ వాయువ్యం పెరిగి నైరుతి తగ్గింది. అంటే ఈ ఇండ్లు ఇట్లా ఆగ్నేయం పెరిగి నైరుతి తగ్గింది. ఈ ఇండ్లు ఈశాన్యం తగ్గి వాయువ్యం పెరిగింది. అయితే ఈ ఇంటికి నిండా ఈశాన్యంలో మేడమెట్లు ఉన్నాయి. అంటే ఇక్కడ మేడమెట్లు ఉన్నాయి. వాస్తుశాస్త్ర ప్రకారం ఈశాన్యంలో మేడమెట్లు ఉంటే ఆ ఇంట్లో మగ సంతతి పుట్టరు, పుట్టిన 20 సంవత్సరాల లోపల మరణిస్తారని శాస్త్రం చెప్తుంది. అలాగే ఆ ఇంటి పెద్ద కుమారుడు గుండెలో హోల్ పడి అంటే వెళ్ళిపోయినాడు. తర్వాత ఈ ఇంటి యజమానికి 2 కూతుర్లు. అంటే వాయువ్యం పెరిగి వంశం లేదు. రెండో ఆమె కొంచెం అమాయకురాలే. అయితే పెద్ద కూతురికి పెళ్లి చేసి ఇంటర్నే పెంచుకున్నాడు. చిన్న కూతురికి మ్యారేజ్ అయిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది. ఆమెకు సంతతి లేదు. తర్వాత పెద్ద కూతురు కొడుకు ఇట్లా చనిపోయినాడు. తర్వాత నైరుతి ఈశాన్య దోషాలకు వాయువాగ్నేయ దోషాలతో ఉంటే ఆ ఇంటి అగ్ని ప్రమాదం కానీ ప్రమాదం వచ్చిన మరణిస్తారంటే ఈమె కొడుకు చనిపోయిన తర్వాత బాధ తట్టుకోలేక కాల్చుకొని చనిపోయినది. వాస్తు అభిమానులారా, ఈ 2 ఇళ్లను ఒక్కసారి గమనించండి. అంటే ఈ 2 ఇళ్లను గమనించండి. పశ్చిమ నైరుతి తగ్గి పశ్చిమ వాయుం పెరిగినది. తూర్పు ఈశాన్యం తగ్గి తూర్పు ఆగ్నేయం పెరిగి ఉన్నది. దానికి ఈశాన్యంలో మేడమెట్లు ఉన్నవి. దీని ఫలితంగా ఆ ఇంటి యజమానికి 2 కూతుర్లు, మగ సంతతి లేరు. తర్వాత పెద్ద కూతురుకు వివాహం చేసి ఇల్లరికం ఉంచుకున్నాడు. రెండవ కూతురు వివాహం చేసిన తర్వాత ఆమెకు సంతతి లేదు. పెద్ద కూతురు ఒక కుమారుడు ఒక కుమార్తె కలిగినారు. అయితే ఈశాన్యంలో మేడమెట్లు ఉన్నవి. ఈ ఈశాన్యంలో మేడమెట్లు ఉంటే మగ సంతతి పుట్టరు, పుట్టిన 20 సంవత్సరాల లోపల మరణిస్తారు అని శాస్త్రం చెబుతుంది. దీని ప్రకారం ఆ ఇంటి పెద్ద కుమారునికి గుండె ఆపరేషన్ జరిగి 20 సంవత్సరాల లోపే మరణించినాడు. ఆ తర్వాత పెద్ద కుమార్తె కాల్చుకొని కొడుకు పోయినందుకు దుఃఖంలో స్వర్గస్థురాలైనది. తర్వాత వారు ఆ ఇల్లును అమ్ముకొని ఊరు వదిలి వెళ్ళిపోయినారు. తర్వాత కొంతకాలానికి ఆ ఇంటిని వేరే వాళ్ళు కొన్నారు. వాళ్ళు కొంతకాలానికి భార్యాభర్తలు గొడవపడి భార్య భర్త ప్రవర్తనా దోషులై ప్రవర్తిస్తుంటే చూడలేక ఆమెనే చంపివేసినది. నైరుతి దోషాలకు ఈశాన్య దోషాలు తోడైతే ఆ ఇంట్లో పెద్ద కుమారుడు దుర్మరణం లేదా హత్య చేయడం, హత్యకు గురి కావడం లేదా దీర్ఘ రోగాలకు గురి కావడం, క్యాన్సర్, క్షయ వంటి జబ్బులకు గురి కావడం జరుగుతుంది. ఆ ఇంటిలో ప్రతి తరంలో ఎవరికో ఒకరికి ఏదో ఒకటి అనర్థం జరుగుతూనే వస్తుంది. ఇలా ఉంటే ఇట్లనే జరుగుతాయి.